వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు. ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ కాకరకాయ కారం. నేను చెప్పే ప్రాసెస్లో ఈ రెసిపీ ట్రై చేయండి. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా పెద్దమ్మ చేసే బెస్ట్ రెసిపీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. ముందుగా కాకరకాయల్ని క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా తరిగి ఈ ముక్కల్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు దీన్ని పక్కన ఉంచేయాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పు కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండాలి. నువ్వులు ఈజీగా మాడిపోతాయి, అందుకని కలుపుతూ ఫ్రై చేస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సగానికి కట్ చేసిన ఒక 10 ఎండుమిర్చిని తీసి ఈ ఫ్రై అవుతున్న దాంట్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వేసుకోవాలి. మళ్ళా ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఇవి డార్క్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసేసి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని గట్టిగా స్క్వీజ్ చేసి ఆయిల్లో వేసేయాలి. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల విటమిన్స్ ఏమీ పోవండి, ఈ కాకరకాయ చేదు పోతుంది అంతే. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల ముక్కలు మెత్తబడకుండా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి ప్రాసెస్ ఈజీ అవుతుందన్నమాట. ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఒకవేళ మీకు ఆయిల్ కొంచెం తక్కువ అయింది అనిపిస్తే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. వీటిని ఈవెన్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా 3 పచ్చిమిర్చిని చీల్చి తీసుకున్నాను పొడవుగా. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇదంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇదంతా కొంచెం డార్క్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేయాలన్నమాట. ఈ మసాలా కొంచెం గట్టిగా ఉంటుంది, ముద్దలు ముద్దలుగా. సో మసాలా అంతా కాకరకాయ ముక్కలకి బాగా పట్టాలి. ఉండలు లేకుండా ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎంత వీలైతే అంతసేపు కలుపుతూనే ఉండాలి, మూత అయితే పెట్టకూడదు. కాకరకాయ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో వీక్లీ వన్స్ అయినా సరే ఈ కాకరకాయని చేసుకుని తినండి. దీన్ని 1-2 వీక్స్ వరకు బయట ఉంచేసినా పాడవదు. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.